ఎస్ఏ 299 జాయింట్ ఆడిట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. జాయింట్ ఆడిట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఏంటి? యూజువల్గా ఏం చేస్తాం మనము, ఒక కంపెనీని ఒక ఆడిటర్ మాత్రమే ఆడిట్ చేస్తాడు. బట్ అక్కడ ఏదైతే పెద్ద ఎంఎన్సీ ఉందనుకో, అక్కడ వర్క్ లోడ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఒక ఒక ఆడిటర్ చేయలేడు కాబట్టి మోర్ దెన్ టూ ఆర్ మోర్ ఆడిటర్స్ వచ్చి వర్క్ చేస్తారు. దాన్నే జాయింట్ ఆడిట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మనకి బేసిక్గా ఏమవుతుందంటే పూలింగ్ ఆఫ్ రిసోర్సెస్ అన్నీ ఒక దగ్గర పూల్ అవుతాయి, ఎక్స్పర్టైజ్ కూడా పూల్ అవుతుంది. దానివల్ల ఎక్స్పర్ట్ జాబ్ ఇస్తాము, విచ్ కెన్ బి డిఫికల్ట్ టు అకంప్లిష్ యాక్ట్ ఇండివిజువల్గా. అంటే ఇండివిజువల్గా మనం చేయలేకపోతున్నాం. బట్ ఇక్కడ మోర్ దెన్ 2 ఫార్మ్స్ చేయడం వల్ల ఏమవుతుంది, మోర్ దెన్ 2 ఫార్మ్స్ ఆర్ 2 ఆడిటర్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి రీసోర్సెస్ పూల్ అవుతున్నాయి, ఎక్స్పర్టైజ్ పూల్ అవుతుంది. సో దట్ ఎక్స్పర్ట్ జాబ్ ఇస్తున్నాం కాబట్టి మనము ఏదైతే ఇండివిజువల్గా అకంప్లీట్ చేయలేమో జాయింట్గా మనం అకంప్లీట్ చేయగలుగుతాం. మరి ఇలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంది, డిసడ్వాంటేజ్ ఏంది? ఫస్ట్ మనం అడ్వాంటేజ్ చూద్దాం. అడ్వాంటేజెస్ ఎట్లా అంటే, మనకి ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఒక వర్క్ ఉంది, అక్కడ అందరు కలిపి వేస్తున్నారు వర్క్. సో అందరూ ఎక్స్పర్ట్స్ అందరూ ఒక దగ్గరికి వస్తున్నారు. ఏదైనా వర్క్ డిఫికల్టీ ఉందనుకో, అక్కడ నువ్వు మ్యూచువల్గా కన్సల్టేషన్ తీసుకోవచ్చు, ఒకరితో ఒకటి డిస్కస్ చేయొచ్చు. మ్యూచువల్ కన్సల్టేషన్ తీసుకుంటున్నావు కాబట్టి షేరింగ్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ అవుతుంది. షేరింగ్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ అవుతుంది కాబట్టి వర్క్ లోడ్ అనేది తగ్గుతుంది. వర్క్ లోడ్ తగ్గుతుంది కాబట్టి క్వాలిటీ ఆఫ్ సర్వీస్, క్వాలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా బెటర్ అవుతుంది. ఇవన్నీ అవడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా సర్వీస్ టు ద క్లయింట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి చెప్పండి, ఫస్ట్ మ్యూచువల్ కన్సల్టేషన్ తీసుకుంటాం. ఏదైనా వర్క్ డిఫికల్టీ ఆర్ వర్క్లో ఏదైనా డిఫికల్టీ ఉందంటే మ్యూచువల్ కన్సల్టేషన్ తీసుకుంటాం. మ్యూచువల్ కన్సల్టేషన్ తీసుకోవడం అంటే అక్కడ ఏమవుతుంది, షేరింగ్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ అవుతుంది, వర్క్ లోడ్ అనేది తగ్గుతుంది, బెటర్ క్వాలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. నెక్స్ట్, సో దట్ ఇంప్రూవ్మెంట్ అదే సర్వీస్ టు ద క్లయింట్ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ 2 కాస్ట్ తగ్గుతాయి. ఏం తగ్గుతాయి? స్టాఫ్ డెవలప్మెంట్ కాస్ట్ తగ్గుతుంది, లోవర్ కాస్ట్ టు క్యారీ అవుట్ ద వర్క్. ఆబ్వియస్లీ అందరు కలిపి చేస్తారంటే ఏమవుతుంది, నీకు స్టాఫ్ డెవలప్మెంట్ కాస్ట్ అనేది తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం టు క్యారీ అవుట్ సచ్ వర్క్ అనేది కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్, ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతున్నాయంటే ఏంటి, హెల్దీ కాంపిటీషన్ టువర్డ్స్ ద బెటర్ పర్ఫార్మెన్స్, ఇవన్నీ తగ్గుతున్నట్టు. నెక్స్ట్, ఈ 8 పాయింట్స్ రాసినా కూడా ఏంటి, మనకి ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వస్తాయి. ఏదైనా క్వశ్చన్ అడితే ఈ 8 పాయింట్స్ రాయండి, అవి సరిపోతుంది. ఈ పాయింట్ ఏంటంటే, ఇన్ కేస్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్ ఎలా సెలెక్ట్ చేసుకుంటే ఆడిట్ ఫార్మ్స్ లోకల్గా ఏంటంటే, ఎవరైతే హూ ఆర్ బెటర్ పొజిషన్ టు డీల్ విత్ డీటెయిల్ వర్క్ యాజ్ వెల్ యాజ్ లోకల్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరికైతే తెలుసాయో ఆ వర్క్ బేస్ మీద అలా డివైడ్ చేస్తారు. డివైడ్ చేసే వర్క్ ఉంటుంది కదా, ఎవరిని ఎంప్లాయ్ చేసుకోవాలనేది ఎంఎన్సీ ఈ బేసిస్ మీద తీసుకుంటుంది లోకల్గా. నెక్స్ట్, ఆబ్వియస్లీ ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది జాయింట్ ఆడిట్ చేయడం వల్ల, అడ్వాంటేజ్ ఆఫ్ డిసడ్వాంటేజ్ ఆటోమేటిక్ ఉంటుంది కదా. ఆ డిసడ్వాంటేజ్ చూద్దాం మనం. ఫస్ట్, ఇప్పుడు ఎగ్జాంపుల్, మనకి ఎంత ఫీజు 30 lakhs ఫీజు ఉంది అనుకో. ఇప్పుడు మనం ఇండివిజువల్ ఇస్తే ఆ 30 lakhs మనకే వస్తాయి. బట్ మనం అంతా ఏం చేస్తున్నాం, వర్క్ షేర్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఫీజు కూడా షేర్ చేసుకుంటాం కాబట్టి ఏమవుతుంది, అక్కడ ఫీజు షేర్ చేసినప్పుడు నీకు సైకలాజికల్గా ఒకటి అనిపిస్తుంది, అబ్బా ఈ వర్క్ మొత్తం నేనే చేసి ఉంటాయి, ఈ ఫీజు అంతా నాకే వచ్చిన సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది. సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది, ఫీ షేర్ చేసుకుంటాం కాబట్టి. నెక్స్ట్, ఇప్పుడు ఒక ఆడిట్ ఫామ్, ఒక ఆడిట్ చేస్తున్నామంటే ఏంటి, అక్కడ డిఫరెంట్ ఫామ్స్ వస్తాయి. సో ఒకటి పెద్ద ఫామ్ ఉండొచ్చు, ఒక చిన్న ఫామ్ ఉండొచ్చు, అలా స్టాండింగ్ పొజిషన్ డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ ఏమవుతుంది, సుపీరియారిటీ కాంప్లెక్స్ అనేది పెరుగుతుంది. నీకు అనిపిస్తుంది సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఏంటి, అసలు నేను చెప్పింది ఇంట్లో ఇంత పెద్ద ఫామ్ కదా, అసలు నా డిసిషన్ని ఆర్ నా ఒపీనియన్ వీటి కన్సిడర్ చేసి రాలేదు అనేది ఒకటి సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా కోఆర్డినేషన్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఏరియాస్ ఆఫ్ కామన్ ఏరియాస్ అంటే ముందు డివైడ్ చేసి పెట్టుకుంటాం కదా, కామన్ ఏరియాస్ అనేది నెగ్లెక్ట్ చేస్తాం కామన్ ఏరియాస్ని. సో ఇన్ని చేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది, లయబిలిటీ టు టేక్ ద వర్క్ అనేది అన్సర్టనిటీ అబౌట్ ద అంటే ఒక వర్క్ మీద లయబిలిటీ ఎవరు తీసుకోరు. సో డిసడ్వాంటేజ్ చూసి ఏంటంటే, మనకి ఏమవుతుంది, ఫీజ్ షేరింగ్ అనేది వెళ్ళిపోతుంది. ఫీజ్ షేరింగ్ అవుతుంది కాబట్టి సైకలాజికల్ ప్రాబ్లం వస్తాయి. డిఫరెంట్ సిఏ ఫార్మ్స్ ఉంటాయి కదా, స్టాండింగ్ వేరే స్టాండర్డ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, నీకు సుపీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉంటుంది. సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటాయి కాబట్టి అక్కడ అయితే కోఆర్డినేషన్ అనేది తగ్గిపోతుంది కాబట్టి కామన్ ఏరియాస్ ఏమైనా ఉంటే అక్కడ ఏమైతే నెగ్లెక్ట్ అయిపోతుంది. దాంతోపాటు ఏంటి, అన్సర్టనిటీ అబౌట్ ద కామన్ వర్క్. అంటే లయబిలిటీ తీసుకోవడానికి ఎవరికి అన్సర్టనిటీ, నేను అనేది ఎవరు అంటే సర్టన్గా ఉండదు, ఈ లయబిలిటీ ఎవరిది అనేది సర్టన్గా ఉండదు. ఇవి డిసడ్వాంటేజెస్. దెన్ స్పెషల్ కన్సిడరేషన్స్ ఏంటంటే, ఫస్ట్ మనం జాయింట్ ఆడిట్ మనకు వచ్చేసింది. మన జాయింట్ ఆడిట్ చేసేటప్పుడు ఏంటంటే, మనము డెవలప్మెంట్ చేసాం కదా, డెవలప్మెంట్ జాయింట్ ఆడిట్ ప్లాన్ ఇదంతా మనకి ఎస్ఏ 300 సిరీస్లో ఇంకా డీటెయిల్గా ఉంటుంది. జాయింట్ ఆడిట్ ప్లాన్ అంటే ఏంటి, ఆడిట్ ప్రాసెస్ ఏంటి, ఇదంతా డీటెయిల్గా మనం 300 సిరీస్లో చూద్దాం. ఇప్పుడు ఏంటి, జాయింట్ ఆడిట్ మనకు వచ్చింది, జాయింట్ ఆడిట్ ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ డివిజన్ ఆఫ్ ఆడిట్ ఏరియాస్ అండ్ కామన్ ఆడిట్ ఏరియాస్ మొత్తం వర్క్ ఇది కంపెనీ, ఈ ఒక రిలయన్స్ కంపెనీకి మనకు ఆడిట్ వచ్చింది, మనందరం జాయింట్ ఆడిటర్స్ ఏబిసిడి. సో ఇక్కడ ఏంది, మనం ఏ ఏరియాని డివైడ్ చేసాం. డివిజన్ ఎట్లా చేస్తాం అంటే, నువ్వు అసెస్ వెరిఫై చేయి, నువ్వు ఎక్స్పెన్స్ వెరిఫై, నువ్వు రెవెన్యూ వెరిఫై అని చెప్పి మనం డివిజన్ చేసాము. అండ్ కామన్గా కొన్ని ఈక్విటీ అనేది కామన్గా చేద్దామని చెప్పి డివైడ్ చేసుకుంటాం. అది అయిపోయింది, డివిజన్ ఆఫ్ వర్క్ అయిపోయింది. కామన్గా ఏం చేయాలని చెప్పి అయిపోయింది. నెక్స్ట్, ఆబ్వియస్లీ ఇప్పుడు డివిజన్ చేసుకుంటాం కాబట్టి రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్ చూసుకుంటాం. ఇమ్మటే నీ రిపోర్టింగ్ ఏమేమి చేయాలి, రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్ అని చూసుకుంటావు. దాని తర్వాత ఏం చేసావు, నువ్వు
కన్సిడర్ అండ్ కమ్యూనికేట్ అమాంగ్ ద జాయింట్ ఆడిటర్స్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ సిగ్నిఫికెంట్ డైరెక్టింగ్ ద ఎంగేజ్మెంట్ టీమ్స్ ఎఫర్ట్స్. నీకు ఎగ్జాంపుల్ నీకు అసెట్ వచ్చింది అనుకోండి, నీ ఆడిట్ యాజ్ ఆడిటర్ నీకు అసెట్ వచ్చింది అనుకో, నువ్వు ఏం చేసావు, నీ ఏరియా అసెట్ మాత్రమే కాబట్టి నీ టీమ్కి వెళ్ళి చెప్తావు మన ఏరియా ఆఫ్ వర్కర్ అసెటే, సో ఈ ఫ్యాక్టర్స్ మీరు తీసుకొని ఈ అసెట్ మాత్రం వెరిఫై అని చెప్పి నువ్వు కమ్యూనికేట్ చేసావు. ఫ్యాక్టర్స్ దట్ ఆర్ సిగ్నిఫికెంట్ డైరెక్టింగ్ ఎంగేజ్మెంట్ టీమ్స్ అని నువ్వు తీసుకుంటావు. నెక్స్ట్ ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ ఆడిట్. ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ అంటే ఆడిట్ చేసే ముందు ఈ డీటెయిల్గా మనం ఇంకా ఎస్ఏ 300 సిరీస్లో చూద్దాము. బట్ యాజ్ ఆఫ్ నో ఏం తెలుసుకుంటే ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ అంటే ఆడిట్ చేసే ముందు కొన్ని థింగ్స్ మనం కంపెనీ గురించి తెలుసుకుంటాం. అవి ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ ఆర్ కొన్ని ప్రొసీజర్స్ పర్ఫామ్ చేస్తాం, అవి తెలుసుకుంటాం. దాంతోపాటు సిమిలర్ ఎంగేజ్మెంట్స్ పర్ఫార్మ్డ్ ఎర్లియర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఫార్మా కంపెనీకి వెళ్తున్నావు అనుకో, ఇప్పుడు కూడా జాయింట్ ఆడిట్లో ఫార్మా కంపెనీ వచ్చింది అనుకో, అక్కడ నువ్వు తెలుసుకుంటావు ఓకే ఇంతకుముందు కూడా మనం ఫార్మా కంపెనీ చేసినాం కదా, ఏమన్నా ఎంగేజ్మెంట్ ఏమైనా రిఫరెన్స్ ఇక్కడ తీసుకోవచ్చు అని చెప్పి ఏం చేస్తావు, సిమిలర్ ఎంగేజ్మెంట్ పర్ఫార్మ్ ఎర్లియర్ అవి కూడా కన్సిడర్ చేస్తావు ఆడిట్ ప్లాన్ చేసేటప్పుడు. లాస్ట్కి ఇవన్నీ చేసుకున్నావు కదా, మరి నీకు రీసోర్సెస్ ఉండాలి, ఇవన్నీ చేయాలంటే రీసోర్స్ ఉండాలి. కాబట్టి నేచర్ టైమింగ్ ఎక్స్ట్ ఆఫ్ రీసోర్సెస్ యాజ్ నెసరీ టు అకంప్లిష్ ద ఎంగేజ్మెంట్. సో నేచర్ టైమింగ్ ఎక్స్టెంట్ ఏ నేచర్ ఆఫ్ రీసోర్సెస్ కావాలి, ఏ టైంలో కావాలి, ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ రీసోర్స్ అనేది కావాలని చెప్పి లాస్ట్కి డివైడ్ చేస్తాం. సో ఇది స్పెషల్ కన్సిడరేషన్స్ ఇన్ డెవలపింగ్ ద జాయింట్ ఆడిట్ ప్లాన్. ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ కొన్ని బుల్లెట్ పాయింట్స్ చూసాం, ఎంసీక్యూస్ కోసం, కేస్ స్టడీస్ కోసం ఇంపార్టెంట్. ఎట్లా అంటే ఈ జాయింట్ ఆడిటర్స్ షుడ్ కన్సిడర్ అండ్ అసెస్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అండ్ కమ్యూనికేట్ టు ద అదర్ జాయింట్ ఆడిటర్స్. సో మనం రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ చేసేటప్పుడు ఇండివిజువల్ కాకుండా అందరు జాయింట్ ఆడిటర్స్ కలిపి చేసుకొని ఒక రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ని మనం చూసుకుంటాం, రిస్క్ ఎంత ఉంది ఏందని డీటెయిల్గా. వేరే నెక్స్ట్ మనం రిస్క్ ఇదంతా నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఏందని. బట్ రిస్క్ అంటే యాజ్ ఆఫ్ నో ఎందుకు రిస్క్ అని గుర్తుపెట్టుకోండి. సో రిస్క్ ఆఫ్ మెటీరియల్ అసెస్ చేసిన తర్వాత అదర్ జాయింట్ ఆడిటర్ కూడా మనం కమ్యూనికేట్ చేస్తాం. నెక్స్ట్ జాయింట్ ఆడిటర్స్ షుడ్ డిస్కస్ అండ్ డాక్యుమెంట్ ద నేచర్ టైమింగ్ అండ్ ఆడిట్ ప్రొసీజర్స్. మరి ఆడిట్ ప్లాన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తావు, నువ్వు ఆడిట్ ప్రొసీజర్స్ కదా, సో దాన్ని డిస్కస్ చేస్తావు, డాక్యుమెంట్ చేస్తావు. ఏంటి కామన్గా ఇక్కడైతే కామన్ అంటే అందరికీ కామన్గా, ఇందాక నేను చెప్పాను కదా ఈక్విటీ కామన్. నెక్స్ట్ స్పెసిఫిక్ అసెట్ నీ స్పెసిఫిక్ కాబట్టి దీని గురించి నేచర్ టైమింగ్ ఎక్స్టెంట్ ఆఫ్ ప్రొసీజర్స్ నువ్వు డిస్కస్ అండ్ డాక్యుమెంట్ చేస్తావు. జాయింట్ ఆడిటర్స్ షుడ్ ఆబ్టైన్ కామన్ ఎంగేజ్మెంట్ లెటర్ అండ్ కామన్ మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్. కామన్ ఎంగేజ్మెంట్ లెటర్ అనేది ఎస్ఏ 210లో మనం ఎంగేజ్మెంట్ లెటర్ తీసుకుంటాం కదా, ఇక్కడ మరి కామన్గా అందరం కలిసి ఒకటే కంపెనీకి ఆడిట్ చేస్తాం కాబట్టి కామన్ ఎంగేజ్మెంట్ లెటర్ తీసుకుంటాం. దాంతోపాటు రిప్రజెంటేషన్ అంటే ఏంటి, ఎస్ఏ 580లో వస్తుంది మనకి, రిటర్న్ రిప్రజెంటేషన్ కూడా కామన్గా తీసుకుంటాం. ద వర్క్ అలొకేటెడ్ డాక్యుమెంట్ షుడ్ బి సైన్డ్ బై ఆల్ ద జాయింట్ ఆడిటర్స్ అండ్ టీసీడబ్ల్యూజీ. సో వర్క్ అలొకేషన్ జరిగింది మనకి ఆడిట్ ప్లాన్ చేసేటప్పుడు, వర్క్ అలొకేషన్ నీది అసెట్, నీది ఎక్స్పెన్స్, నీది రెవెన్యూ ఉంది కదా, ఇవి ఏం చేస్తాం మనము అందరూ సైన్ చేయాలి. ఇప్పుడు సైన్ చేయకుండా డాక్యుమెంటేషన్ చేస్తాక ఎస్ఏ 230 ఎస్ఏ 230కి డాక్యుమెంట్ చేసి పెట్టుకోవాలి. సైన్ చేయకపోతే ఏంటి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారో తెలియదు, అందుకే సైన్ చేస్తాం. యాజ్ వెల్ టీసీడబ్ల్యూజీ కూడా కమ్యూనికేట్ చేస్తాం. నెక్స్ట్ ఆడిట్ వర్క్ డివైడెడ్ అమాంగ్ ద జాయింట్ ఆడిటర్స్. ఈ జాయింటర్ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఓన్లీ ఫర్ ద వర్క్ అలొకేటెడ్ ఆఫ్ జాయింట్ ఆడిటర్స్ ఇంక్లూడింగ్ ద ప్రాపర్ ఎగ్జిక్యూషన్. ఇప్పుడు వర్క్ అలొకేషన్ డివైడ్ అయిపోయింది కదా, నీకు అసెట్, నీకు ఎక్స్పెన్స్, నీకు రెవెన్యూ, సో నీకు ఏదో వర్క్ అలొకేషన్ ఏందో ఆ రెస్పాన్సిబిలిటీ నీదే, ఆ ప్రాపర్ ఎగ్జిక్యూషన్ నీదే అండ్ ప్రొసీజర్స్ కూడా నీదే. అది ఈ పాయింట్ చెప్తుంది. నెక్స్ట్ మరి ఇది డివైడ్ అమంగ్ ద జాయింట్ ఆడిటర్స్, నీకు ఏదో వర్క్ వెళ్ళగో అది నీ రెస్పాన్సిబిలిటీ. మరి కొన్ని జాయింట్లీ అండ్ సెవరల్లీ రెస్పాన్సిబుల్ కొన్ని ఉంటాయి. ఆ ఏరియాస్ ఏందో చూద్దాం ఫస్ట్ మనం. ఏంటి ఆ ఏరియా అంటే ద ఆడిట్ వర్క్ విచ్ ఇస్ నాట్ డివైడెడ్. ఆడిట్ వర్క్ మనం ఎవరికి డివైడ్ చేయలేదు, ఎవరికి డివైడ్ చేయలేదు ఏంది బై డిఫాల్ట్ ఏమన్నట్టు అందరికీ, అది బై డిఫాల్ట్ ఏమన్నట్టు అది అందరి రెస్పాన్సిబిలిటీ అని. నెక్స్ట్ అందర్ రెస్పాన్సిబిలిటీ అని. నెక్స్ట్ డిసిషన్ టేకన్ బై ఆల్ ద జాయింట్ ఆడిటర్స్ డ్యూరింగ్ ద ఆడిట్ ప్లానింగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కామన్ ఆడిట్ ఏరియాస్. ఇక్కడ చెప్పాను కదా కామన్ ఆడిట్ ఏరియాస్, ఇక్కడ ఇది కామన్, ఈక్విటీ కామన్ అన్నప్పుడు అక్కడ డిస్కషన్ అయింది. సో అది ఆబ్వియస్లీ అందరికీ జాయింట్ లైన్స్ ఎవరి లయబుల్. నెక్స్ట్ ఏంది మ్యాటర్స్ విచ్ బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ద అదర్ జాయింట్ ఆడిటర్స్ బై వన్ ఆఫ్ దెమ్ అండ్ దేర్ ఈజ్ ఏ అగ్రిమెంట్ అమాంగ్ ద జాయింట్ ఆడిటర్స్. ఈ పాయింట్ ఏంటంటే మనము నీకు నీ ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎక్స్పెన్స్. నీ ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఏంది ఎక్స్పెన్స్. సో ఎక్స్పెన్స్ చేసినప్పుడు నీకు అర్థం కావట్లేదు క్యాపిటల్ ఎక్స్పెండిచరా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని తెలియదు. బట్ నీకు ఈ ఎక్స్పెండిచర్ నీకు అలొకేషన్ చేసినప్పుడు నీకు అనిపించింది ఇక్కడ ఏదో ఒక టైంలో ప్రాబ్లం వస్తుంది, అప్పుడు నాకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తెలియదు. బట్ నేను ఇదంతా మీకు వచ్చి చెప్తాను ఇది రెవెన్యూ క్యాపిటల్ అని చెప్పలేకపోతున్నాను అనుకో, ఇదేమో బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ జాయింట్ ఆడిటర్స్. దాంతోపాటు అక్కడ అగ్రిమెంట్ కూడా ఉండాలి, సో అగ్రిమెంట్ కూడా మనము తీసుకున్నాము. సో ఇక్కడ ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ నాకు తెలియదు అంటే ఇక్కడ ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ రెవెన్యూ చేసినా క్యాపిటల్ చేసినా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి నీకు అనిపించింది అనుకోండి, ముందే ఏం చేసావు అగ్రిమెంట్ కూడా తీసుకోవడం. అక్కడ కూడా అందరికీ జాయింట్ లైన్స్ ఎవరి లయబుల్. ఇంకేంటి ఎక్కడైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిపోర్టింగ్ ఇవ్వాలో, ఎక్కడైతే ఆడిట్ రిపోర్ట్ ఇవ్వాలో అక్కడ కూడా కామన్లీ అక్కడ జాయింట్ లైన్స్ ఎవరు లయబుల్. ఇక్కడ ఎగ్జామినేషన్ దట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎంటైర్ కంప్లై విత్ రిలవెంట్ స్టాట్యూట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కంప్లై విత్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్, ఆడిట్ రిపోర్ట్ కంప్లై విత్ రిలవెంట్ స్టాట్యూట్. సో మళ్ళీ ఒకసారి వద్దామా,
ఎక్కడ జాయింట్ లైన్స్ ఎవరీ లైబుల్ అంటే ఏం చెప్తాం మనము, ఎక్కడైతే వర్క్ డివైడ్ అవ్వలేదో అక్కడ, ఎక్కడైతే కామన్ ఆడిట్ ఏరియా ఉందో అక్కడ. ఈ పాయింట్ మళ్ళీ చెప్తే ఏంటి, మ్యాటర్స్ విచ్ బ్రాట్ టు ద నోటీస్ అంటే నీ ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ రెవెన్యూ, కానీ నీకు ఎక్స్పెన్సెస్ కానీ నీకు అనిపించింది ఈ ఎక్స్పెన్స్ పర్టికులర్ ఎక్స్పెన్స్ రెవెన్యూ ఇవ్వాలా క్యాపిటల్ ఇవ్వాలా నీకు తెలియదు, కానీ ముందే అగ్రిమెంట్ చేసుకున్నావు. ఒకవేళ ఏదైనా నాకు ఇది అలొకేషన్ ప్రాపర్గా చేయలేకపోతే మీ నోటీస్కి తీసుకొస్తా అండ్ దాని మీద అగ్రిమెంట్ కూడా ఉందనుకో, అక్కడ కూడా ఏంటి జాయింట్ లైన్స్ ఎవరీ లైబుల్. ఎక్కడైతే ఫినాన్షియల్ స్టేట్మెంట్ కంప్లై విత్ అప్లికేబుల్స్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్, ఫినాన్షియల్ స్టేట్మెంట్ కంప్లై విత్ రిలవెంట్ స్టాట్యూట్, ఆడిట్ రిపోర్ట్ కంప్లైస్ విత్ రిలవెంట్ స్టాట్యూట్ అనుకో, అక్కడ కూడా జాయింట్ లైన్స్ ఎవరీ లైబుల్ అవుతారు అట్లా. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ ఆడిట్లో ఏమైందంటే జాయింట్ కమ్స్ అక్రాస్ ద మ్యాటర్స్ విచ్ ఆర్ రిలవెంట్ టు ద ఏరియాస్ ఆఫ్ రిలవెంట్ టు ద ఆడిట్ ఇన్ ద రెస్పాన్సిబిలిటీ relevant to the audit of responsibility of the joint auditors, the said joint auditors shall communicate the same to all the joint auditors in writing prior to the completion of the audit. ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే నీ ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి మనం డివైడ్ చేసి పెట్టుకున్నాం. నీ ఏరియా రెస్పాన్సిబిలిటీ ఎగ్జాంపుల్ అసెట్ అనుకో, కానీ నీకు ఈ అసెట్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఒక ఎక్స్పెన్సెస్ కూడా చూడాల్సి వచ్చింది, ఇందాకనే నీది ఎక్స్పెన్స్ కాదు అసెట్, కానీ అసెట్ వెరిఫై చేసేటప్పుడు ఎక్స్పెన్స్ చూడాల్సి వచ్చింది అనుకో. ఈ ఎక్స్పెన్స్ చూసినప్పుడు నీకు ఈ పర్టికులర్ ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకున్న ఆడిటర్ దాన్ని రెవెన్యూ చేయాల్సింది, వాళ్ళు ఏం చేస్తారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్లా చేస్తున్నారు అనుకో వీడు. అప్పుడు ఏంది నీకు అనిపించింది వీడు ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ప్రాపర్గా చేయట్లేదు. రిలవెంట్ టు ద ఏరియాస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ జాయింట్ ఆడిటర్స్, ద సెట్ జాయింట్ ఆడిటర్ షెల్ కమ్యూనికేట్ ద సేమ్ టు ఆల్ ద జాయింట్ ఆడిటర్స్. అంటే నువ్వు చెప్పాలి ప్రే టు ద కంప్లీషన్ ఆఫ్ ఆడిట్ అంటే వీడు యాక్చువల్గా ఈ ఎక్స్పెండిచర్ అనేది రెవెన్యూ చేయాలి బట్ క్యాపిటల్ చేస్తున్నాడు అనుకో, నువ్వు వెళ్ళి చెప్పాలి అలా అందరికి వెళ్ళి వీడు అలొకేషన్ అనేది ప్రాపర్గా చేయట్లేదు, కమ్యూనికేట్ సేమ్ టు ద ఆల్ ద జాయింట్ ఆడిటర్స్ ఇన్ రైటింగ్లో చేయాలి, దట్టు ఇట్లా రైటింగ్లో చేయాలి బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ది ఆడిట్. ఆబ్వియస్లీ అంతే కదా, కంప్లీషన్ ఆఫ్ ఆడిట్ కంటే ముందే చెప్పాలి. మళ్ళీ చెప్తారు ఏంటంటే నీ ఏరియా ఆఫ్ అలొకేషన్ ఏంటి అసెట్, కానీ ఈ అసెట్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఎక్స్పెండిచర్ కూడా చూడాల్సి వచ్చింది. ఆ ఎక్స్పెండిచర్ చూసినప్పుడు ఏంది అది రెవెన్యూ చేయాల్సింది, ఈడేం చేసి క్యాపిటల్ చేసిండు. అప్పుడు ఏం చేయాలంటే నువ్వు కమ్ టు ద నోటీస్ ఆఫ్ ఆల్ ద జాయింటర్ అందరికి తీసుకొని చెప్పాలి, అది రైటింగ్లో చేయాలి, దాంట్లో దట్టు బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ఆడిట్ చేయాలి. నెక్స్ట్ రిపోర్టింగ్, లాస్ట్ అండ్ ఫైనల్ కాన్సెప్ట్. రిపోర్ట్ ఏంటంటే ఇప్పుడు ముగ్గురు ఆడిటర్స్ ఉన్నారు, ఏ బి సి. ఏ ఏం చేసిండు బి సి. ఏ ఏం చేసినట్టే మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చిండు, బీసీ ఏం చేసినట్టు అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చారు. ఇదంతా మనం ఎస్ఏ 705లో చూసుకుందాం. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంటే డిఫరెంట్ ఆడిటరీ ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంది. బట్ ఇక్కడ మెజారిటీ ఉందని చెప్పి మేజర్ రిపోర్ట్ వేయలేము కదా. అక్కడ ఏం చెప్తుందంటే లా ఏం చెప్తుందంటే ఇట్ మే బీ నోటెడ్ దట్ జాయింట్ ఆడిటర్స్ రిక్వైర్ టు ఇష్యూ కామన్ ఆడిట్ రిపోర్ట్. జనరల్గా ఏంటంటే వర్క్ కామన్గా చేస్తున్నారు కాబట్టి కామన్ ఆడిట్ రిపోర్ట్ చేయాలి. కానీ హవెవర్ జాయింట్ ఆడిటర్స్ ఆర్ డిసగ్రిమెంట్ విత్ రిగార్డ్ టు ద ఒపీనియన్ ఆర్ ఎనీ మ్యాటర్స్ కవర్డ్ ఇన్ ద ఆడిట్ రిపోర్ట్ అనుకో, దే షాల్ ఎక్స్ప్రెస్ దర్ ఒపీనియన్ ఆన్ ఎ సపరేట్ ఆడిట్ రిపోర్ట్. ఇక్కడ నీకు డిసగ్రిమెంట్ ఉంది, నీకు ఏకేమో మాడిఫైడ్ ఒపీనియన్ అనిపిస్తుంది, బి అండ్ సికి ఏమనిపిస్తుంది అన్మాడిఫైడ్ అయిపోతుంది. నీ ఆడిట్ రిపోర్ట్ నువ్వు ఇచ్చుకో, మీ ఇద్దరు ఆడిట్ రిపోర్ట్ మీరు ఇవ్వండి. కానీ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్ సచ్ సర్కమ్స్టాన్సెస్ ఆడిట్ రిపోర్ట్ ఇష్యూడ్ బై ద జాయింట్ ఆడిటర్స్, ఈ జాయింట్ ఆడిటర్స్ ఏదైతే ఇస్తారో మేక్ రిఫరెన్స్ టు వీళ్ళిద్దరు రిపోర్ట్ ఇచ్చినప్పుడు దీన్ని రిఫరెన్స్ ఇవ్వాలి. మేము అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇస్తున్నాం కానీ ఆడిటర్ ఏ మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చారని చెప్పి ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం ఏం చెప్పాలి, నేను మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చాను కానీ బి అండ్ సి ఇద్దరు కలిపి ఏం చేశారు అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చని చెప్పి రిఫరెన్స్ ఇవ్వాలి. సో ఇది యాజ్ పర్ ఇది ఇక్కడ ఇవ్వాలి ఆడిట్ రిపోర్ట్లో 706లో వస్తుంది. ఇక్కడ ఇస్తుంది అంటే ఓమ్ పారా అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్లో రిపోర్ట్ ఇవ్వాలి. సో ఇది ఆల్ అబౌట్ ఎస్ఏ 299, వెరీ స్మాల్ ఎస్ఏ అండ్ వెరీ ఈజీ ఎస్ఏ. ఇలా మనం కాన్సెప్చువల్ నేర్చుకొని ఆర్ తెలుగులో నేర్చుకుంటే ఈజీగా తొందరగా అయిపోతుంది. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.